హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు అయితే మన తెలంగాణ స్టైల్లో బోటి ఫ్రై ఎట్లా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అయితే గ్యాస్ ముట్టించుకొని ఇక గిన్నె పెట్టుకొని దీంట్లో నూనె వేసుకొని ఇక అన్ని ఆల్ స్పైసెస్ అంటే అన్ని మసాలాలు, ఆకులు, చెక్క, ఇంత ఇలాచి, లవంగాలు అన్నీ వేసుకున్నాక దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చి గట్లనే ఉల్లిగడ్డలు పొడుగుగా కోసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇంక ఇవన్నీ ఇట్లా మంచిగా గిలగొట్టినాక దీంట్లోకి ఇంత కరివేపాకు కూడా చల్లుకోవాలి. ఇట్లా కరివేపాకు కూడా చల్లినాక దీన్ని కూడా ఒక రౌండ్ మొత్తం మిక్సీ కొట్టుకొని ఇట్లా గంటతోటి ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలన్నీ జర ఎర్ర దూరగా వేయగానే దీంట్లోకి ఇక దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా దంచుకోవాలి. ఇంత ఇక ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఈ ఉల్లిగడ్డలకు అంతా మంచిగా డెకరేట్ చేయాలన్నమాట. ఇట్లా మంచిగా రుద్దాలి, ఇట్లా మంచిగా నీట్గా ఎర్రగా ఇట్లా ఆగబెట్టినాక ఇక ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ రెండు కలిసిపోయినాక ఇప్పుడు దీంట్లోకి నేనైతే నీట్గా ఉడకబెట్టి మంచిగా క్లీన్ చేసిన బోటిని మాత్రం వేస్తున్నాను. ఇప్పుడు బోటి ఎంత నీట్గా కడుక్కుంటే అంత టేస్ట్ ఉంటుంది. సో మీరైతే ఫస్ట్ మంచిగా నీట్గా కడుక్కొని ఒక 5 విజిల్ కుక్కర్లో ఉడకబెట్టుకొని అప్పుడు దీన్ని ఇలా వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇంత పసుపు వేసి ఉడకబెట్టుకొని మంచిగా స్మెల్ ఇట్లా అంతా పోతుంది. చూడండి నేనైతే ఎంత నీట్గా కడిగినో, మీరు కూడా అట్లా కడిగితేనే బోటి అనేది నీసు వాసన రాదు, చేదు కూడా ఉండదు. ఇక ఇప్పుడు ఇట్లా నూనెలో మంచిగా ముక్కలన్నీ కలిపినాక ఇంత పసుపు చల్లుకోవాలన్నమాట. ఇంకా ఈ పసుపు వేసుకొని పసుపును కూడా ఈ బోటి ముక్కలకు మంచిగా అలంకరించి ఇట్లా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు నూనెలో మంచిగా మళ్ళీ ఎగనియాలి. ఇక నూనెలో వేగినాక ఇప్పుడైతే రుచికి తగ్గబట్ట కారం వేసుకొని దాంట్లోనే ఇంత ఉప్పు కూడా చల్లుకోవాలి. కారం ఎక్కువ చల్లిరు అనుకో పొద్దుగాల మీకు చల్లుతుంది. సో కారం చూసుకొని చల్లుకొని ఇక ఉప్పు కారం చల్లినాక దీంట్లోనే ఇంత దంచిపెట్టిన ధనియాల పొడి కూడా దంచుకున్నా. ఈ ధనియాల పొడి కూడా మంచిగా ముక్కలకు అట్టేటట్టు అలంకరించేటట్టు మంచిగా కలపాలి. ఇక దీంట్లోనే ఇంత మటన్ మసాలా వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇక చూడు ఇవన్నీ వేసినా కదా మంచిగా రుద్దిన. ఇక స్మెల్ అయితే గుమ్మగుమ్మలాడుతుంది. ఒక్క సొరకాయ వేసుకొని ఈ ముక్కలు వేసుకొని తింటే మస్తు మజా వస్తుంది అన్నమాట. ఇక మన బోటి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడకబెడతాం కాబట్టి ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది బోటి. సో మనకు ఒక 10-15 నిమిషాలల్లో అయిపోతుంది అనమాట ఇట్లా ఈ ప్రాసెస్ చేస్తే. మీరు కూడా ట్రై చేయండి. ఇక మీరు కూడా ఇట్లా ట్రై చేసి వండుకొని తినూరి, హెల్తీగా ఉండూరి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం జర గద్దాయించి దంచి కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.